నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న మంత్రి సవిత. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్. 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగ యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్ కు క్యాపిటల్ గా మార్చేసిందన్న మాజీ మంత్రి అమర్నాథ్. డ్రగ్స్ దందాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్. వైసీపీ నేత ప్రసన్న కుమార్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి సవిత డిమాండ్ చేశారు. కడప నగరంలో ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపరిచేలా మాట్లాడడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని విమర్శించారు. ఒక మహిళా శాసనసభ్యురాలపై ఇంతటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకత్వం ఇలాంటి నేతలపై చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంత్ రెడ్డి గారు నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఒకే పార్టీలోనే ఉన్నారు. గతంలో 10 సంవత్సరాలుగా ఆయన రాజ్యసభ మెంబర్గా ఉన్నారు. మరి ఈవిడ కూడా మరి ప్రశాంత్ రెడ్డి గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కనిపించలేదా? అప్పుడు ఆమెను విమర్శించడం లేదా? తన కుటుంబ సభ్యురాలను తన సోదరు సమానమైన ప్రశాంత్ రెడ్డి గారిని నిన్న మాట్లాడడం నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళలపైన ఎందుకు ఇంత ద్వేషం? మొన్నటి రోజేమో అమరావతి రైతులపైన విమర్శిస్తారు, నోటుకొచ్చింది మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఒక మహిళపై మీరు పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు కూడా రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. సంవత్సరం పాటున ప్రశాంత్ రెడ్డి గారు ఏం పరిపాలించారు, ఏం చేశారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారా, లేదా మీ సూచనలు సలహాలు అభివృద్ధి పైన, లేకపోతే ప్రశాంత్ రెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే చర్చించడానికో సిద్ధం కావాలి. కానీ ఈ మహిళలను వ్యక్తిగతంగా మాట్లాడడం ఏమాత్రం బాగలేదు. మహిళలందరూ చూస్తున్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఎందుకంటే మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు. మా నాయకులు మాకు ఆ సంస్కారం నేర్పలేదు. మీ నాయకుడేమో డ్రైవర్ని కారు కింద తొక్కించుకుంటా పోతే మీరు పట్టించుకోరు, రెచ్చగొడుతున్నారు ప్రజలందరినీ. రపర్ రపర్ రప నరకాలంటారు. మీరు చూస్తే ఈరోజు మహిళల్ని ఇంత అసభ్యకరంగా, ఇంత అవమానంగా మాట్లాడుతున్నారు. ఇది మీ పార్టీ లక్ష్యమా? మీ మేనిఫెస్టోలో ఏమైనా మహిళలపై ఈ విధంగా మాట్లాడాలనుకుంటున్నారా? మార్చుకోండి. మీ ఉనికి కాపాడుకోవాలంటే మీరేం చేశారో, మేమేం చేశామో, మీరు 5 సంవత్సరాల్లో ఏం చేశారో, ఈ సంవత్సరంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చడానికైతే సిద్ధమైతే రండి తప్ప ఇలా అసభ్యకరంగా మాట్లాడితే ఊరుకుండే ప్రసక్తే లేదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి మొన్నటి రోజు మా ఐటీడీపీ కార్యకర్త భారతీరెడ్డి గారి మీద ఏదో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కేసు కూడా పెట్టాం. అది పద్ధతి అంటే? మహిళలు ఏ పార్టీలో ఉన్నా మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి, వారిపై తగు చర్యలు తీసుకోండి. ఐటీడీపీ కార్యకర్త అయినా మా కార్యకర్త అలా మాట్లాడితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం. మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందని కూడా ఈ సభాముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం. దయచేసి మహిళల పైన మీరు ఇలా అసభ్యకరంగా యావత్తు ప్రసన్న కుమార్ రెడ్డి గారికే కాదు, ఎవరే కానీ ఎవరింట్లో కానీ అందరి ఇంట్లోనూ మహిళలు ఉంటారు.
మేము ఈరోజు భారతిరెడ్డి గారిని గౌరవిస్తాం, విజయమ్మ గారిని గౌరవిస్తాం, భువనమ్మ గారిని ఎలా గౌరవిస్తామో భారతిరెడ్డి గారిని కూడా అలా గౌరవిస్తాం, విజయమ్మ గారిని కూడా అలాగే గౌరవిస్తాం. మేము ఎక్కడే కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం లేదు. కేవలం వైసీపీ పార్టీ వారే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగ యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని, రాష్ట్ర భవిష్యత్తుకు ఆయన తీసుకున్న నిర్ణయానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అండగా ఉండడంతో పాటు ప్రధాని మోడీ ఆశీస్సులు రాష్ట్రానికి పుష్కలంగా లభిస్తున్నాయని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా మాడుగుల టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన డీసీసీబీ రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ, గత ప్రభుత్వం అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని 10 లక్షల కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయేలా విధ్వంస పాలన చేసిందని ధ్వజమెత్తారు. రైతులే వెన్నుముక ఈ దేశానికి కానివ్వండి, ఈ రాష్ట్రానికి కానివ్వండి, మనందరికీ తెలిసిందే. మరి దాంట్లో పాల్గొంచుకుంటాం, చాలా ఆనందంగా ఉందని చెప్పేసి మనం చేస్తాం. దాదాపు 14,000 కోట్ల రుణాలు ఇచ్చి మరి ప్రజల సిన్సియారిటీని కూడా, చిత్తశుద్ధిని కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. మనం బ్యాంకు తరఫునే అభినందిస్తున్నాం, కానీ ఆ బ్యాంకు ఆ విధంగా పనిచేయాలంటే దాంట్లో ఖాతాదారులందరూ కూడా చక్కగా దాన్ని సహకరించాలి. దాన్ని అడిగాను నేను చైర్మన్ గారిని, రుణాల రికవరీ ఎట్లా ఉంటుందంటే 97% రికవరీ ఉందని చెప్పారు. బ్రహ్మాండం అభినందించాలి ఖాతాదారులందరూ కూడా అని చెప్పేసి, అదేవిధంగా సిబ్బంది కూడా, ఎందుకంటే రికవరీలో యాక్టివ్ ఉన్నందుకు వారిని కూడా అభినందించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను. మన వ్యవసాయానికి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న విషయం ఈ సంవత్సర కాలంలో మీకు అర్థమైంటుంది. మీ అందరి ఆశీర్వాదంతో చరిత్రలో ఎప్పుడు ఏ పార్టీ చూడని ఘన విజయాన్ని మీరందరూ కూడా మాకు అప్పచెప్పారని చెప్పేసి, మాకు కల్పించారని చెప్పేసి అందరికీ సవినయంగా మనం చేస్తాం. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందాం వారి చేతకాని పరిపాలన మూలంగా కానివ్వండి, అహంకారపూరిత ఆలోచన మూలంగా కానివ్వండి, నేనే సుల్తాన్ అని చెప్పేసి నేను చక్రవర్తి అనే భావన కానివ్వండి, అన్నిటికీ ప్రభుత్వం రాగానే ఆ ప్రభుత్వం మళ్ళీ నాకేం సంబంధం, జగన్మోహన్ రెడ్డి కొట్టాడు వాళ్ళు అడగండి వెళ్ళి అని చేతులు దులుపుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు. 1635 కోట్ల రూపాయలు బకాయిలు ఉంటే రైతులకి ఒకే ఒక్క రోజు 1635 కోట్లు చెల్లించిన ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మెరుగుదీశామని మనం చేస్తాను. అంతేకాకుండా దాదాపు 50 లక్షల టన్నులు 14,000 కోట్ల రూపాయలు వెచ్చించి మీ దగ్గర నుంచి ధాన్యం కొన 24 గంటలు 48 గంటల్లో డబ్బులు చెల్లించిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనం చేస్తాను. మొన్నటికి మొన్న మా ప్రాంతంలో మీకు తెలియదేమో కానీ పొగాకు రైతులందరూ కూడా దిక్కుతోచని పరిస్థితులకు వెళ్ళిపోయారు. వాళ్ళు పండించిన పొగాకంతా కూడా ఏం చేసుకోవాలో, తగలబెట్టాలా, ఏం చేయాలో అర్థం కాకపోతే పరిశ్రమలు ఎవరైతే పొగాకు కొంటారో ఆ పరిశ్రమని పిలిచి వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి, మీరు ఒక 20 లక్షల కిలోలు మీరు కొనండి, 2 కోట్ల కిలోలు మీరు కొనండి, మేము ఒక 2 కోట్ల కిలోలు మేము కొంటాం అని చెప్పేసి వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2 కోట్ల కిలోలు కొన్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. పరామర్శించడం అంటే ఏంటండి, ఒక 100 మంది వచ్చారు లేదా 10 మంది వచ్చారు, వెళ్ళి ఏమ్మా ఏంటి సమస్య ఏంటి, మీకేం కావాలి, మీకేం చేస్తే బాగుంటుంది అని వాళ్ళు ఏదో యుద్ధానికి వెళ్ళినట్లు లేకపోతే వాళ్ళ రాజకీయ బలం చూపించుకోవడానికి వెళ్ళేటో ఎవరైనా వెళ్తారా ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఎందుకంటే ప్రశాంతత కోరుకునే ఈ ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి దగ్గరికి చేస్తాను. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు.
కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్కు క్యాపిటల్గా మార్చేసిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నేతల అండదండలతో డ్రగ్స్ కల్చర్ విశాఖ మహానగరంలోకి ప్రవేశించేసిందన్నారు. ఎన్నికల ముందు కంటైనర్లలో వేల కోట్ల డ్రగ్స్ విశాఖకు వచ్చాయంటూ లేనిపోని ఆరోపణలు చేసిన కూటమి నేతలు ఇప్పుడు ఏకంగా విశాఖ నగరాన్నే డ్రగ్స్కి అడ్డాగా మార్చేశారని ధ్వజమెత్తారు. అసలు రాష్ట్రంలో గంజాయి లేనట్లు ఎల్లో మీడియా చంద్రబాబు భజన చేస్తోందని, ఇటీవల విశాఖలో కలకలం రేపిన డ్రగ్స్ దందాపై పూర్తి స్థాయి విచారణ జరిపి అసలు నిందితులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎంత విచ్చలవిడిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది అమల్లో లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గత 13-14 మాసాలుగా చూస్తూ ఉన్నాం. రెండోది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమానంగా చూడాల్సినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉంది. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులన్నా కార్యకర్తలన్నా ఆ పార్టీకి ఓటేసినటువంటి వారన్నా వారికి ఏ రకమైనటువంటి పనులు చేయను, నేను ఓన్లీ తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి వారికి మాత్రమే పనిచేస్తానన్నటువంటి పొలిటికల్ గవర్నెన్స్ ఒక పక్క నడుస్తూ ఉన్నటువంటి మాట మన అందరికి కూడా తెలుసు. ఇప్పుడు కొత్తగా గంజాయి గవర్నెన్స్, కొకైన్ గవర్నెన్స్ కూడా వచ్చేసింది రాష్ట్రంలో. కేవలం మాటల వరకు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గంజాయిని, డ్రగ్స్ని పూర్తిగా ఈ రాష్ట్రం నుంచి లేకుండా చేస్తాను, ఎక్కడా కనబడనివ్వకుండా చేస్తాను అని చెప్పి సూక్తులు చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి, హోంమంత్రి, మిగిలినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రగ్ కల్చర్ ఏ రకంగా పేటరేగిపోతుందో అనేటువంటిది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేస్తానని చెప్పి, దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నగరాలతో ధీటుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి ఈ ప్రాంతానికి ఒక గుర్తింపును తీసుకొస్తానని చెప్పి, గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి మించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కాదని సరే ఈ ప్రాంత ప్రజలు ఆ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు. ఈ రోజు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనేటువంటి మా నినాదం, మా విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు డ్రగ్స్కి క్యాపిటల్గా విశాఖపట్నాన్ని తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఒకసారి గమనించమని చెప్పి కోరుతాం. కొకైన్ని తీసుకొని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగి, ఈ విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగినటువంటి ఈ వ్యక్తి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తికి, అక్షయ్ కుమార్ వర్మ అనుకుంటా టు బి ప్రిసైజ్, అక్షయ్ కుమార్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఈ కొకైన్ని అందిస్తూ డబ్బులు తీసుకున్నటువంటి సందర్భంలో పోలీసులు వాళ్ళని పట్టుకున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూసాం. నేను కూడా కొంతమంది అధికారులతో మాట్లాడినప్పుడు మీకు మీ ఇంటెలిజెన్స్ ద్వారా ఇది వచ్చిందా అంటే లేదు, మాకు పైన సెంట్రల్ ఇంటెలిజెన్స్ నుంచి చెప్తే తెలిసిందే అని చెప్పి సరే పోలీసులు చెప్పారు. సరే ఎక్కడి నుంచి వచ్చినా, ఏ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చినా వారి ఇరువురిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం, వారి దగ్గర 25 గ్రాముల కొకైన్ని స్వాధీనం చేసుకోవడం, 3,60,000 రూపాయలు నగదుని వారి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి విషయం కూడా మనందరం కూడా చూసాం. ఇది కూడా ఆన్ రికార్డు మీకు పోలీస్ అధికారులు కూడా ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అయితే ఆ రోజు అర్ధరాత్రి వారిద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వారి తాలూకు కాల్ రికార్డ్స్లోంచి మరో ముగ్గురిని ఐడెంటిఫై చేసి శనివారం ఉదయం 6-6:30 ప్రాంతంలో ఈ ముగ్గురిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నటువంటి విషయం కూడా మనందరం తెలుసు. సరే వారికి ఉన్నటువంటి కాల్ రికార్డ్స్ని ఆధారం పెట్టుకొని ఈ థామస్ అనేటువంటి వ్యక్తి కానీ, లేకపోతే ఈ అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి కానీ వీరి ద్వారా ఎవరికి సరఫరా అయ్యింది, ఎవరు వీరితో కాంటాక్ట్లో ఉన్నారు, ఈ వచ్చినటువంటి ఈ డ్రగ్స్ని ఎవరెవరు ఇందులో పాత్ర ఉంది అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రక్రియలో మరో ముగ్గురిని కూడా అదుపులో తీసుకున్నారు. సో ఈ తీసుకున్న తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, జరిగినటువంటి కేసు ఏంటి, తద్వారా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ ప్రజాప్రతినిధులు వారి ప్రమేయంతో ఈ కేసులో ఉన్నటువంటి కొంతమందిని తప్పించారా లేదా అనేటువంటి విషయానికి ఈ ప్రభుత్వం, పోలీసు అధికారులు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరుపతి జిల్లా గూడూరు రైల్వే స్టేషన్ వద్ద ఎన్ఎఫ్ఐఆర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ సెక్రటరీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రధానంగా పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. రైల్వేలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఈరోజు ఇండియన్ రైల్వేలో ఎన్ఎఫ్ఐఆర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ ఆధ్వర్యంలో ఇండియన్ రైల్వేలో ఉన్నటువంటి ప్రతి రైల్వే కార్మికుడు తమ హక్కుల కోసం ఈరోజు స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అందరూ అన్ని యూనియన్లు కలిసి ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మాకు కార్మికులకి 2014 తర్వాత అపాయింట్ అయినటువంటి కార్మికులకి ఓల్డ్ పెన్షన్ 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి కార్మికులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని చెప్పేసి మేము మా ప్రధాన యొక్క డిమాండ్తో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మేము అందరం ప్రతి ఒక్కరూ వాళ్ళ డ్యూటీలు చేసుకుంటూనే మేము ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం మా యొక్క న్యాయమైనటువంటి సమ్మతమైనటువంటి డిమాండ్ని అంగీకరించి తొందరగా తేల్చాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా రైల్వేని ప్రైవేటీకరణని ఆపుదల చేయాలి. రైల్వేలో ఉన్నటువంటి మనకు ఖాళీ ఉన్నటువంటి పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలి. ఎందుకంటే కార్మికులు తమ యొక్క పని విధానంలో చాలా మెరుగుపడాలంటే కావాల్సినటువంటి రెస్ట్ ఉండాలి. ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఎన్నో దాపు 3-4 లక్షల పోస్టులు వేకెన్సీలు ఉన్నాయి. వాటిని వెంటనే భర్తీ చేయాలి. అదేవిధంగా ప్రైవేటైజేషన్ని నిలుపుదల చేయాలి. రైల్వేలో ఉన్నటువంటి రైల్వేని ప్రైవేటైజేషన్ అవుట్సోర్సింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. వీళ్ళన్నింటినీ నిలుపుదల చేసి కొత్తగా పోస్టులు క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి ఈ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మా యొక్క ప్రధాన యొక్క డిమాండు 2004 తర్వాత అపాయింట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత కూడా పెన్షన్ లేకపోతే చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఈరోజు. అందుకని తప్పకుండా మాకు ఓల్డ్ పెన్షన్ విధానం కావాలి. న్యూ పెన్షన్ విధానము, అదేవిధంగా ఇంకొక విధానం మాకు అవసరం లేదు. మాకు ఓల్డ్ పెన్షన్ విధానం కావాలని చెప్పి డాక్టర్ మర్రి రాఘవయ్య గారి నాయకత్వంలో ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రైల్వే కార్మికుడు తమ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగా గూడూరు రైల్వే స్టేషన్లో మేము ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. విద్యతోనే విద్యార్థులకు బంగారు భవిష్యత్తు లభిస్తుందని ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగోలును పోళ్ల హైస్కూల్ను పాతూరులోని రేషన్ స్టాక్ పాయింట్ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలల వద్ద విద్యార్థుల కోసం సిద్ధం చేస్తున్న ఆహార పదార్థాలను ఆయన పరిశీలించారు. రైసు వండే సమయంలో గంజి తీయవద్దని, అందులో ఉండే పోషకాలు పోతాయని, రుచితో పాటు శుచిగా ఆహారం తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి అయ్యారు. వారికి అందుతున్న ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం పోషకాలతో కూడిన రుచికరమైన ఆహారం అందిస్తోందని, ప్రతి ఒక్కరూ మధ్యాహ్న భోజనాన్ని స్కూళ్ల వద్దనే తినాలని పిలుపునిచ్చారు. పౌష్టికాహారం తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన మార్పుల గురించి వివరించారు. ఈరోజు మన ఏలూరు జిల్లాలో స్కూల్స్, వెల్ఫేర్ హాస్టల్స్, ఇక పిఎం మాతృవందన యోజన అని చెప్పేసి ఫస్ట్ డెలివరీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5,000 రూపాయల పథకం, రెండవ డెలివరీ గర్ల్ బేబీ అయితే కన్నా 6,000 రూపాయలు ఇచ్చే పథకాల మీద మేము పనిచేస్తుంటాం. ఈరోజు ఇప్పటికే కొన్ని హాస్టల్స్, కొన్ని స్కూల్స్ చూడడం జరిగింది. ఒక మహాత్మా బాపులే స్కూల్లో ఆ హాస్టల్ దాంట్లో కొద్దిగా సన్న ఎగ్స్ ఉన్నాయి. అవన్నీ కొంచెం ఆ కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి ఖచ్చితంగా రీప్లేస్ చేయాలని చెప్పేసి గట్టిగా చెప్పడం జరిగింది. గుండుగోలు గ్రామంలో ఒక హై స్కూలు వాళ్ళు, మనం యాక్చువల్గా బియ్యంలో పోర్ట్ఫైడ్ కెనల్స్ కలుపుతా ఉన్నామండి. ఇప్పుడు మంచి బియ్యం ఇస్తా ఉన్నారు, 25 kg బ్యాగ్ సన్న బియ్యము. దాంట్లో ఆ పోర్ట్ఫైడ్ కెనల్స్ అవి వాటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12, ఐరన్ ఇట్లా విటమిన్స్ కలుపుతా ఉన్నాం. వాళ్ళు ఇప్పటికీ మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకా అవేర్నెస్ తెచ్చినట్లేరు పూర్తిగా. వాళ్ళు గంజి ఉంచుతా ఉన్నారు. ఇంకా గంజి ఉంచకూడదండి. గంజి ఉంచితే అవి కరిగిపోయే స్వభావం కలిగి ఉంటాయి. ఆ విటమిన్స్ అవి గంజిలో వెళ్ళిపోతాయి అనమాట అంతా. అట్లా వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. వంట వాళ్ళకు ప్లస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా కొంచెం జిల్లా అంతా కూడా కొంచెం గట్టిగా ఒకసారి, ఎందుకంటే ఇప్పటికే చాలా మందికి అందరికీ రాష్ట్రం అంతా బాగా చెప్పాం ఈ విషయంలో తప్పు జరగకూడదు. 99% సరి అదే అట్టేసరు అట్లా నీళ్లు పోసుకొని ఉడకబెట్టాలి తప్ప గంజి ఉంచడం అనేది పెద్ద మిస్టేక్. అలాగే పిల్లలు కూడా కొద్దిగా తక్కువ శాతం, అంటే 714 మంది పిల్లలు ఉంటే 480 మంది తింటా ఉన్నారు. దాదాపు 234 మంది పిల్లలు భోంచేయట్లేదు. వాళ్ళని కూడా మోటివేట్ చేశాము, తినండి అందరూ బాగుంటుంది, మంచి రైస్ ఇవి అని చెప్పేసి. అది గతంలో కంటే కూడా ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగారు సార్ అని చెప్పారు. కొంచెం టౌన్లలో పేరెంట్స్ కూడా వాళ్ళకు నా సజెషన్ అండి, పిల్లలందరూ కూడా సైమల్టేనియస్ గా యూనిఫామ్ గా ఒక దగ్గర కూర్చొని, ఎందుకంటే బాగున్నాయి భోజనాలు.
గతంలో కొద్దిగా లావు బియ్యం వచ్చేటివి, ఇప్పుడు సన్న బియ్యం ఇస్తా ఉన్నారు. సంతోషంగా అందరూ కూడా తినొచ్చు. ప్రభుత్వం ఎక్కువ రేటు పెట్టుకుంటా ఉంది పిల్లల కోసం. ఇప్పుడు ముఖ్యంగా ఈ సన్న బియ్యం హాస్టల్స్ లో మధ్యాహ్న భోజన పథకంలో ఇస్తా ఉంది ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా దాన్ని వినియోగించుకోవాలా. అలాగే అధికారులు అయితేనేంటి, ప్రజాప్రతినిధులు అయితేనేంటి, వీళ్ళందరూ కూడా ఈ స్కూల్స్ హాస్టల్స్ విజిట్ చేయాలండి. మొన్న ఈ మధ్య కాలంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు గురుకుల పాఠశాలలు ఇట్లా హాస్టల్స్ విజిట్ చేస్తా ఉన్నారు. అది దాన్ని మోటివేషన్ గా తీసుకొనైనా సరే, ఎందుకంటే భోజనాలు అంటే చిన్నపిల్లలు, పేద పిల్లలు, వాళ్ళకు మంచి భోజనాలు ఇవ్వాలా, మంచి చదువులు చెప్పించాలా అనే కాన్సెప్ట్ ప్రభుత్వ బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇది కలగాల ఖచ్చితంగా. కాబట్టి మనకు ఈ ప్రజాప్రతినిధులు అయితే ఏంటి, అధికారులు అయితే ఏంటి, వీళ్ళందరూ కూడా ఒకసారి అప్పుడప్పుడు వారానికి ఒక హాస్టల్, వారానికి ఒక స్కూల్ అట్లా విజిట్ చేస్తూ ఉంటే కన్నా ఖచ్చితంగా అక్కడ ఉండి పనిచేసే వాళ్ళకు అరే వాళ్ళని సార్ వాళ్ళు వస్తారు అని జాగ్రత్తగా వహిస్తారు. మొక్కలే మానవ మనుగడకు మూలమని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు. రామచంద్రపురం మండలం కుప్పంబాదురు సమీపంలో ప్రాణయోగ ఆశ్రమంలో వృక్షారోహణ 2025 కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రాణయోగ ఆశ్రమ పీఠాధిపతి కైలాస్ గురూజీతో కలిసి జిల్లా కలెక్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాణయోగ ఆశ్రమం చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉందని తెలిపారు. ఇటువంటి ప్రదేశానికి వస్తే రోజువారీ దైనందిన జీవితంలో ఉన్నటువంటి ఒత్తిడి నుంచి బయటపడవచ్చునని తెలిపారు. ఈ ప్రాణయోగ ఆశ్రమాన్ని నూతన టెక్నాలజీతో నిర్మించడం కారణంగా ఇక్కడి వాతావరణంలో కార్బన్ శాతం తగ్గించబడి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉందని తెలిపారు. అడవులు నాశనమైన ప్రదేశాల్లో మళ్లీ చెట్లు నాటి ప్రకృతిని పునఃస్థాపించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న చట్టాలను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, సిపిఐ వాటి అనుబంధ సంస్థలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద ఏఐటీయూసీ, సిపిఐ నాయకులు, కార్యకర్తలు మానవహారంగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా సిపిఐ కార్యదర్శి ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో సంవత్సరాలు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోగా కార్మికులకు ఇబ్బంది కలిగించే విధంగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలను రూపొందిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులకు న్యాయం చేసే విధంగా చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మెను అందరూ కార్మికులు కూడా బలపరుస్తూ ఉన్నారు. ఇక్కడ రాజకీయ పార్టీలు, అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఏంటంటే బీజేపీ ఒక పక్క కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తూ ఉంటే వాటికి అనుకూలంగా వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విధంగానే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అదేవిధంగా ఇంకొక దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర పార్టీ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మొన్న తీర్మానం చేసి ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలనే విధానంతో తీసుకొచ్చారు. కాబట్టి ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిస్థితి అంతా కార్మికుల పక్క ఏంటంటే సాధించుకున్నటువంటి ఈ నల్ల చట్టాలను అన్నింటినీ ఎంతో ఉపయోగంగా తీసుకొస్తే ఈరోజు కార్పొరేట్లకి అనుకూలంగా ఈ నరేంద్ర మోడీ చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఈరోజు కార్మికులు ఒక పక్క ఏంటంటే మాకు ఈ వేల కోట్ల మంది ఏంటంటే ఈరోజు ఏదలేకు చేస్తూ ఉంటే కొద్దిమంది కార్పొరేట్లకు మాత్రమే ఈ నరేంద్ర మోడీ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ రోజు తీసుకొస్తున్నటువంటి చట్టాలని వాళ్ళని ఆ పద్ధతిలో వాళ్ళకి పెంచే పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళని మాత్రం తగ్గించే పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు 12 గంటల పని విధానానికి మళ్ళా తీసుకురావడం అని అంటే ఈ కార్మికుడు ఏ ఆరోగ్యంతో కూడా ఉండలేడు. కార్మికులంతా కూడా అనారోగ్యాలతో వీధుల పాలయ్యి ఆఖరాకి చనిపోయే పరిస్థితి వస్తుంది తప్ప దీనివల్ల ఉపయోగం లేదు. కాబట్టి ఈ కార్పొరేట్ సంస్థలకి అనుకూలంగా ఉన్నటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే రద్దు చేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న మంత్రి సవిత. తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్. 5 ఏళ్ల కాలంలో నిరుద్యోగ యువతీ యువకులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం.
మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. కూటమి ప్రభుత్వం విశాఖను డ్రగ్స్ కు క్యాపిటల్ గా మార్చేసిందన్న మాజీ మంత్రి అమర్నాథ్. డ్రగ్స్ దందాపై పూర్తి స్థాయి విచారణ జరపాలని డిమాండ్. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.